వస్తున్నా. ఎవరు ఎవరు మీరు? అరే చూప్, అన్నా తెలవదురా? అజీజ్ భాయ్, ఏరియా దాదా. మీకేం కావాలి? నీ పానాలు కావాలి. ఇస్తావా? ఇస్తావా? ప్రాణమా? నేనేమను. పోరడు భయపడ్డా బాయ్. నీ పానాలు నాకెందుకురా బాయ్? ఈ పోరిని తెల్లారేదనక నీ తాను ఉంచుకోవాలి. నా దగ్గర నేను ఉంచుకోను. అబే సాలే, ఈ అజీజ్ భాయ్ చెప్పిందంటే కేల్ కథం. కాదు కూడదన్నావనుకో, ఒక్క పోటు పడుస్తా. సస్తవు బిడా. ప్లీజ్ నా ప్రాబ్లం అర్థం చేసుకోండి. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఈ అమ్మాయి ఇక్కడ ఉండడం ఎవరైనా చూస్తే? గదంతా నాకు తెలియదు. గాళ్ళకి ఏం చెప్పుకుంటావో చెప్పుకో. రేపు పొద్దుగాలొస్తా. ఈ పోరిని జాగ్రత్తగా నాకు అప్పచెప్పాలి. లేదంటే ఏమైతుంది ఎరకనే కదా. పీక గోస్తా బిడ్డా. చెల్లు అడుగుడ్రి, లేవడిపో. ఇటు ముగ్గురు రౌడీలు వచ్చారు, చూసావా? రౌడీలా? రాలేదు సార్. అమ్మాయి కూడా రాలేదు సార్. అమ్మాయా? అమ్మాయి ఉందా నీకెలా తెలుసు? నేను నిన్ను అడగలేదే. మీరు అడిగారు సార్, కానీ మర్చిపోయారు. ఏరా, వాడు అడిగానంటున్నాడు, నిజమేనా? నిజమే ఉంటుంది సార్, కుర్రాడు బుద్ధిమంతుడా ఉన్నాడు. ఇటువైపు రౌడీలు కానీ అమ్మాయి కానీ వస్తే మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, అలాగే సార్. పదండి వెళ్దాం. సార్ సార్ బయటికి దారండి. గుడ్ నైట్ సార్. అమ్మయ్యా, ఇదేది? వస్తున్నా. ఏంటి? ఏం కావాలి? ఏం కావాలా? అసలు నువ్వెవరు? మంచి నిద్ర చెడగొట్టింది. ఈ వివరాలు అడగడానికా? భలే దానివే. అసలు నువ్వెవరో చెప్పు. ఏయ్, ఇంటి వానర్ని పట్టుకుని నువ్వెవరో అని అడుగుతున్నావా? యాండే యాండే? వస్తున్నాను. ఏంటి అంత గట్టి కలిసావు? కొంప తీసి 3 గంటలు వచ్చేసింది. నీకెప్పుడు అది చేసా? సర్లే. ఇంతకీ ఇదేవర్తే? వీడెవడు? ఏంటమాట? కాదేటమాట? ఏంటా మాట అంటే అదే మాట. ఎలాగా? అలాగే. ఎలాగలాగా? అలాగలాగే. దీని సంగతి తేల్చి. అది తెలుస్తారని మిమ్మల్ని పిలిచింది. తేల్చేస్తాను. నువ్వు తప్పుగా చెప్తాను. అల్లుడు, ఓ అల్లుడు, బయటికి రా. ఇవాళ అటు ఇటు నీ సంగతి తేల్చేస్తాను. కాదు, నువ్వు మర్యాదస్తుడివేనా? నువ్వు మర్యాదస్తుడివే అని ఇదిగో ఫ్యామిలీస్ ఉండే చేట నీకు ఇల్లు అద్దెకిచ్చాం. కానీ నువ్వు చేసిన పనేటయ్యా? కాదు, నువ్వు చేసిన పనేటే అని అడుగుతున్నాడు. ఇంతకీ ఇది ఎవరితే? అంకుల్, అది దీని పేరు అది. తడబడతారేంటండి? చెప్పండి. మనం మొగుడు పెళ్ళాలనేది ఇప్పుడు కూడా చెప్పకపోతే ఎలా? మొగుడు పెళ్ళాలా? ఇదెప్పటి నుంచి? రాత్రి నుంచి. రాత్రి నుంచా? అదెలా కుదురుతుంది? నేనొప్పుకాను. ఓయ్, ఎవరైనా కాపురం మొదలు పెట్టినప్పటి నుంచే కదా మొగుడు పెళ్ళాలయ్యేది. నేనొప్పుకాను. మేమిద్దరం కాపురం చేయకపోయినా సరే 3 పిల్లలు కాలేదేటి? సరే నువ్వు ఉండు. ఇదిగో అల్లుడు, ఇంతకే మ్యాటర్ అంటే చెప్పు. ఆయనేం చెప్తారండి? ఆయన్ని పెళ్లి చేసుకుని బాధలు పడుతున్నదాన్ని నేను చెప్తాను. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే నెలలో ఇదే రోజున పెళ్ళయింది. అదే రోజు మా శోభనానికి ఏర్పాట్లు చేశారు. అప్పుడు ఊరుకో. తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుతుంది? నేను తీసుకెళ్లిన పాలలో నీళ్లు ఎక్కువ కలిపారన్న ఒకే ఒక్క కారణంతో శోభన గదిలోంచి వచ్చేశారు. అప్పటి నుంచి నేను అక్కడ ఆయన ఇక్కడ. ఊరుకో. అల్లుడు, ఇంత అందమైన భార్యను పెట్టుకొని నాకు ఇంకా పెళ్లి కాలేదు అని అబద్ధం చెప్తావా? నాకు తెలియక అడుగుతాను. అసలు నీకు మనసుందని అడుగుతున్నాను నేను. అంకుల్, అదేంటంటే ఇంకేం చెప్పద్దు, మాకంతా అర్థమైంది. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. అంకుల్, కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య మనం ఎందుకు? పదండి.
పద పద పద. నువ్వెక్కడికి బయటికి రా. అమ్మో హ్మ్. తమరికి ఈ అలవాటు కూడా ఉందా తల్లి? అరే యార్ ఇంకా చాలా ఉన్నాయి. కుర్రోడివి భయపడతావని ఊరుకుంటున్నా. అరే గదిలోకి రాగానే దీనికి కూడా నీలాగే స్టార్టింగ్ ట్రబుల్ మొదలైనట్టుంది పాపం. ఏయ్, ఇంటి గల వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చేశారు. ఇక మొదలు పెడతామా? ఏంటి? వంట. ఆకలేస్తుంది, తొందరగా టిఫిన్ తయారు చేయి. మనకి వంట రాదు. టైం. ఛ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. హలో సంజయ్ ఒకసారి నా క్యాబిన్కి రా. సార్ వస్తున్నాను సార్. సార్ సంజయ్, ఆ బాంబే ఆల్బమ్ వెంటనే చేయాలి. మనం అనుకున్న అమౌంట్కి వాళ్ళు ఒప్పుకున్నారు. ఆర్టిస్టుల సెలక్షన్ పూర్తయితే షూటింగ్కి వెళ్ళిపోవచ్చు. అమ్మాయి కూడా దొరికింది సార్. కరెక్ట్గా మనం అనుకున్న అన్ని క్వాలిఫికేషన్స్ అమ్మాయిలో ఉన్నాయి సార్. ఓకే, వెళ్ళండి మిస్టర్ సంజయ్. ఇంకెందుకు లేటు, ఏర్పాటు చేసేయి. ఒకసారి మీరు కూడా చూస్తే బాగుంటుంది సార్. వాట్ సంజయ్, నీ మీద నాకు నమ్మకం ఉంది. నేను స్పాట్లోనే అమ్మాయిని చూస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటి ఆ పిచ్చి గతులు? ఆపో. ఒళ్ళంతా కనపడేలా పిచ్చి డ్రెస్సులు వేసుకుని డాన్సులు చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అమ్మా ఈ రోజుల్లో కూడా ఏంటమ్మా పాప్ సింగర్స్ కి సొసైటీలో ఎంత వాల్యూ ఉందో తెలుసా? చూడమ్మా, నువ్వింకా చిన్నపిల్లనే అనుకుంటున్నావా? ఇలా ఆటలు పాటలను తైతెక్కలాడితే మన బంధువులెవరు మన మొహం కూడా చూడరు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకునే బంధువుల గురించి నేను ఆలోచించను. నాన్న చనిపోయినప్పటి నుంచి నువ్వెన్ని కష్టాలు పడి నన్ను పెంచావో నాకు తెలుసు. అప్పుడు కనీసం పలకరించని బంధువుల గురించి మనమెందుకు ఆలోచించాలమ్మా? అలాంటి వాళ్ళ గురించి మనమెందుకు పట్టించుకోవాలి? ఓ మీరా, రండి కూర్చోండి. మీరేదో పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటున్నట్టున్నారు. నేను తర్వాత వస్తానండి. పర్లేదు, మా అమ్మకి నాకు ఈ పోట్లాటలు మామూలే. అమ్మా నేను చెప్పానే సంజయ్ అని, ఈయనే. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. ఇటు థ్యాంక్ యూ కూర్చోండి. అండి. చూడు బాబు, మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి పరువే ప్రాణం. ఒక్కసారి మొహానికి రంగేసుకున్న తర్వాత మమ్మల్ని చూసే చూపుల్లోనే తేడా వస్తుంది. ఆ నరకం మేం భరించలేము. ఆంటీ, మీరు మరీ పాతకాలపు మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజుల్లో బాగా చదువుకున్న వాళ్ళు సాంప్రదాయ కుటుంబాల నుంచి ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. మీరు అనుకుంటున్నట్టు ఇది పరువు తక్కువ పనేం కాదే. నిజమే బాబు, కానీ అమ్మా నేను ఇంకా సెలెక్ట్ అయ్యానో లేదో తెలీదు. అప్పుడే ఎందుకు ఇవన్నీ? మాధురి గారు, నేను ఆ విషయం చెప్పడానికే వచ్చాను. మీరు మా ఆల్బంలో చేస్తున్నారు. నిజమా? చాలా థ్యాంక్స్ అండి. ఇక ఈ జన్మకి నా కోరిక తీరుతుందో లేదో అని భయపడ్డాను. మీరు నా ఆశలకు ప్రాణం పోశారు. మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియట్లేదు. మీలాంటి ఆర్టిస్ట్ దొరకడం మా లక్ అండి. మేము అనుకునే కాన్సెప్ట్కి మీరు కరెక్ట్గా సరిపోతారు. అన్నట్టు ఇదిగోండి అడ్వాన్స్ చెక్. రేపు వచ్చి మిగతా డీటెయిల్స్ మాట్లాడతాను. కూర్చో బాబు, కాఫీ తాగి వెళదు గాని. నో మోర్ ఫార్మాలిటీస్ ఆంటీ. రేపు వస్తాను కదా. వస్తానంటీ. మంచిది బాబు. చూసావమ్మా, నేను చెప్తే నమ్మలేదు. అడ్వాన్సే 25,000 ఇచ్చారు. ఇది నా మొదటి సంపాదన. ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి. డోర్ బార్లా తీసి ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినట్టు? కొంప తీసి చెక్కేసిందా? అమ్మయ్యా, దరిద్రం వదిలిపోయింది.